లక్ష్మీపల్లి గ్రామంలో జరిగిన ఈ హత్య పైన పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి ప్రభుత్వం వెంటనే. మరి ముఖ్యంగా ప్రభుత్వ సహకారం అండలేనిదే ఈ హత్య జరగలేదు అనేది చాలా స్పష్టంగా ఈ గ్రామంలో, ఈ మండలం, ఈ నియోజకవర్గంలో చర్చ జరుగుతూ ఉంది. గత వారం రోజుల క్రితం మా ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, నేను, అదే మాదిరిగా హర్షవర్ధన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ఎస్పీ గారిని, స్థానిక ఎస్ఐ ఇన్స్పెక్టర్ గారిని, అదేవిధంగా డీజీపీ గారిని కలిసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. అంటే శాంతి భద్రతలను నియంత్రణలో పెట్టలేనటువంటి ఈ అసమర్థ ప్రభుత్వం గద్దె దిగే వరకు తెలంగాణ ప్రజలు పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. హత్యా రాజకీయాలకు తెరలేపినటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు. మేము మాట్లాడడానికి వెనకడుగు వేయడానికి కారణం ఏంది అని అంటే, గత 10 సంవత్సరాలు అధికారంలో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్నాం కాబట్టి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా నాయకుడు కేటీఆర్ గారు గతంలో పాలించిన విధానాన్ని మేము పూర్తి స్థాయిలో అవగతం చేసుకున్నాం కాబట్టి మేము దాడులకు ప్రతి దాడులు అనే పిలుపు ఇవ్వలేకపోతా ఉన్నాం. కానీ ఒకవేళ గనక ఇదే మీ పంతా అయితే ఖచ్చితంగా దాడులకు ప్రతి దాడులు ఉంటాయి, దానికి కూడా ఉండదు. హత్యా రాజకీయాలకు, కుట్రలకు, అక్రమ కేసులకు తెరలేపిన మీరు ఖచ్చితంగా మీరు ఇది ఏదంటే అది దానికి సవాలుకు మేము సిద్ధంగా ఉంటాం. కానీ బాధ్యత వహించినటువంటి రెండోసారి మా కేటీఆర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. గండ్రావుపల్లిలో హత్య జరిగితే ఇప్పటి వరకు ఆ హత్య విషయంలో ఉలుకు పలుకు లేదు. అదే మాదిరిగా పదే దాడులు, అక్రమ కేసులు జరుగుతూ ఉంటే దాని గురించి ఎవరు కూడా పట్టించుకోరు. ఈ రోజు జరిగినటువంటి ఈ దాడి పూర్తిగా రాజకీయ కుట్రతో జరిగినటువంటి దాడిగా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి బాధ్యత వహించాల్సినటువంటి మంత్రి గారు ఇప్పటి వరకు ఈ సంఘటనపై స్పందించకపోవడం అనేది శోచనీయం, బాధాకరం. వెంటనే మంత్రి స్పందించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన స్పందించి తగు చర్యలు తీసుకొని హత్యకు కారకులైనటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.